ఇప్పుడైతే అక్కడ ఎట్లమ్మ కూడా మారి పెరగల మందరేసి నిద్రపోతున్నారు. ఈ మంద అయితే నా తమ్ముడికి గుళ్ళు గోపురం తయారవుతాయి. మందాసుడు తల్లి మమ్మారు మందంతా తమ్ముడికి అర్పణమన్నదు. తల్లి మమ్మారు మందంతా తమ్ముడికి అర్పణమన్నది. ఆ మందలో చక్కగా ఉరికిందట. నోటి కాళ్ళు సలుపులు సాపు సాపులుగా సమకూర్చేసిందట. నా మైంతలంటే అదిగో కన్నున్నాడు పెద్దవారు గారు. ఊరు తిరిగే మారి పెరగలరా ఎత్తన కొండల్లో తమ్ముడు 7 కొండల స్వామిని ఇచ్చాడు. అలా కేచి గుళ్ళు గోపురం కడతానన్నది. మీ ఎట్ట పెడతారు రూపాయలు వేసుకున్నావా సుఖన దండాలు సుఖంగా ఉంటాయి. దూడే కాదు దుమ్ము కూడా దొరకదన్నారు. ఇప్పుడైతే స్వప్నం కానీ చెడిపోయిన మహాతల్లి చూడని తల్లి సల్లగాలికి బొల్లింది తెల్లారిందట. తెల్లారి పెడుతున్న మారిపేరగాలు గుండెలు గువ్వే గుద్దేసుకుంటున్నారు. చూద్దామంటే చుట్టం లేదు. ముక్కుదేవుడు అంటే దేవుడు లేడు. ఏ దేవుడి కాంచిన మహిమ. ఇప్పుడైతే కన్నున్న పెద్దవాడు వచ్చాడు. మీరు ఎవరో బాధపడద్దు. ఇద్దరు మండలంలో 7 గొల్ల స్వామిలు ఇచ్చారు. అలా వచ్చి ఎట్ట పెట్టాలి రూపాయలు వేసుకున్నారా సుఖాలు దండాలు సుఖంగా ఉంటాయి. దుమ్ము కూడా దొరకదన్నారు. సమాధానం దుమ్ము కూడా దొరకదన్నారు. చూడండి తల్లి ఆ మహాతల్లి చూడాలి తండ్రి. వాళ్ళు చేతులు కడుక్కుని ఆయన భగవంతుడికి రూపాయి వేసుకున్నారండి. అవునండి. ముందుగా ఎవరు కట్టారండి? వెంకటబాబు మారుగారు కట్టారండి. ముడుపులు 10 రూపాయలు వేసుకున్నాకమ్మా రూపాయి ఇవ్వాలండి. 100 రూపాయలు అయితే 10 రూపాయలు ఇవ్వాలండి. 1000 రూపాయలు అయితే 100 రూపాయలు ఇవ్వాలి. ఒడ్డు కోసలు తండ్రికి ఒడ్డు కోసలు కట్టి స్వామి ఉడుకు పెట్టారండి. చూడండి ఎప్పుడైతే పక్క ముందర వెంకటబాబు ఉడుకు పెట్టారు ఆ నెలకొండలు ఉన్నాయా ఆయాల ఉన్నాయి ఏమన్నారన్నాయి నీళ్ళు రేపులు దొక్కినాయో రంగులు సప్తలకి ఎట్లా పడేది వందాక హదులు కూడా 200 వచ్చి 100 కాసులు వచ్చి 200 అవుతున్నాయి. 100 కాసులు తోడుంటే 200 అయిపోతుంది. 200 తోడుంటే 300 అయిపోతుంది. అంటే డబ్బు వచ్చేస్తున్నట్టు. అవునండి. ఎంత వెంకటబాబు మహిమండి. నాగరాజు గారు స్వామికి వెంకటబాబు పరిపూర్ణ నమ్మేమనుకోమ్మా మన కుటుంబాన్ని మన సంసారం పాలు పొందుతూ ఉంటాడట. అటువంటి ఒడ్డు కాసుల తండ్రికి ముడుగులు ఎప్పుడైతే కట్టారో ఆయన డబ్బు వచ్చేసిందట. డబ్బు వచ్చి రాగా రాసులు గుళ్ళు కట్టాలకి పలువురు కావాలి. రాసులు పడ్డాయి. గుళ్ళు కట్టడానికి పనివారు కావాలి. గుళ్ళు కట్ట పనివారు కావాలట. పనివారు ఎక్కడ ఉన్నారండి? ఎక్కడండి? పనసపడి గ్రామంలో అండి. చిన్న పనివారు చిన్న పనివారు పెద్ద పనివారు మూల పట్టాలు చిన్న పనివారు చిన్న పనివారు పెద్ద పెద్ద పనివారు మూల మట్టాలు మూల మట్టలట అలా పట్టుకుని అలా వెంకటబాబు పడవ వచ్చారటండి. చూడదమ్మా ఎంత డబ్బు పెట్టి కడుతున్నాము మంచి అవుతుందా ఏమవుతుందా? చూడండి తల్లి మన భగవంతుడు ఎరుకొండ స్వామి కలియుగ దైవం శ్రీనివాసుడు ఆయన 50 మంది చూసారట. 150 కోట్లు పుణ్యమో దొరుకుతుందండి. ఎంత పచ్చకుంటుంది పైన పచ్చకుంటుందండి. ఎంత పచ్చకుంటుందట ఆయన. ఎప్పుడైతే మన ఎరుకొండ స్వామి కలియుగ దైవం అండి అలా ముందుగా స్వర్గస్థాపన చేశారు. పోయిందా చూడండి భగవంతుడు ముందుగా శంకుస్థాపన చేయగానే మనం పాత్రంగా తెచ్చారట. ఆయన ముందుగా గర్భగుడి కట్టి దేవుణ్ణి ప్రవేశపెట్టారు. దేవుణ్ణి ప్రవేశపెట్టారైన తమ్మాలు సౌలు కట్టిరు. చుట్టూరు పవారి శుద్ధులుగా కట్టి స్తంభాలు సభలు కట్టారు. చుట్టూరు పవారి శుద్ధములు కట్టారు. కట్టారు కలియుగ మందమ్మ కట్టారు ఎంకన్న గుళ్ళు ఎన్నలా కట్టారు ఎంకన్నా గుళ్ళు. మన వెంకటబాబు గుళ్ళు గోపురాలు 7 సంవత్సరాలు 7 రోజుల మధ్యాహ్నం పూట కట్టారట. భగవంతుడు గుళ్ళు కట్టి పనివారు రెడీగా ఉన్నారట. చూడండి ఈ పనివారందరికీ
మజ్జిగ మూసేదండి గొల్లవారచ్చమ్మ కోళ్ళు అచ్చమ్మ గారు కోళ్ళు ఆయన ఎప్పుడైతే పనివారు యథాప్రకారంగా గుళ్ళుగోపురం పెట్టుకుని ఆపిల్ కడుక్కుని ఉండాలట. ఎప్పుడైతే యథాప్రకారంగా సెల్లు మజ్జిగత్తు పడుతుందండి వచ్చే సెల్లులు అంటున్నారు మా సెల్లులో సెల్లులా గొల్లవారచ్చమ్మ రేపన్నా రోజమ్మా నువ్వు మంచిగా తేవద్దమ్మా. మా బండి కూడా ఇప్పుడు మా ఆవిడ దీపాల అందులో మేము గుట్టుండికి వెళ్ళిపోతున్నామమ్మా. వెళ్ళిపోతున్నాడు అమ్మా ఎందుకంటే మా భార్య పిల్లలు ఎదురు చూస్తారు. ఆయన సెలవు వస్తామమ్మా నీకేం కావాలో కోరుకోమన్నారు. డబ్బు ఇస్తున్నారటండి. అన్నయ్య డబ్బు మీద చుండి సల్లమ్మ లేదు మీద చుండి సల్లమ్మ లేదు మీద సుండి సల్లమ్మ లేదు ధనమా మీద సుండి సల్లమ్మ లేదు. నీకేం కావాలమ్మా అన్నయ్య ఈ సాములు వారు బాబుకు నాకు కావాలన్నా పేరెట్టి ఏమన్నా పోగట్టి పెట్టండి బాబుతో నాకు కావాలన్నా పేరెట్టే మంగాను నాకు ఇవ్వండి. మీ మాటలు పోతాయి మా పేరుండి పోతాయి అని శ్రద్ధగా మాట్లాడింది గొల్లవారచ్చమ్మ. స్వాములు వారి డబ్బు ఉంటే మనం బంగారం తెచ్చేసాం భగవంతుడికి బంగారం పోతున్నాడు ఇస్తామమ్మా మా దగ్గర డబ్బు ఏమి లేదమ్మా అన్నారు. అన్నయ్య ఎక్కడ బాబు గుళ్ళు గోపురం కట్టి స్వామి పేరు ఎట్టి కడితే స్వామి పేరు ఉండిపోతుంది నా పేరే ఉండిపోతానయ్యా. అన్నయ్య ఆ గొల్లవారచ్చమ్మండి ఆయన ఎప్పుడైతే అత్త మీద దాపరకం మీద అంటే డబ్బు వచ్చిందట మీ ఆవిడ మీ అమ్మకి తెలియకుండా ఎలా చేస్తుందో బియ్యం బిడ్డలని నాకు తెలిసారా మీ అమ్మ ఎలా చేస్తుందో నాకు తెలుసు కానీ బాబు ఎక్కడ బాబండి మరి 50 రెట్లు తీయాలనుకున్నది కుదురుతున్నా 50 రెట్లు కొన్న 50 అరటి నాయన ఆనాడు డబ్బు నాయన గొల్లవారచ్చమ్మ దాచిందట. ఎప్పుడైతే భగవంతుడికి అలా పనివారు దోషుల్లో పోసిందంట. పనివారు ఎక్కడికి వెళ్ళండి గోవర్ధన దగ్గరికి వెళ్ళారు. రంపాని తీసేరు నాలు సేకేరు బాడిదని చెక్కేరు ఆ బండారాలు రంపాని తీసేరు నాలు సేకేరు సెక్కేరు ఆ బండారాలు. అంటే రాయి రంపొందు పూస్తే నాగరాజు గారు ఆకుపాస తీసి రంపొందు పూస్తే రాయి పత్రాసి పోయిందంట. అటువంటి రాళ్ళు తీసిరట 4 రాళ్ళు ఎట్టారు అచ్చం పెరిగి మండప కట్టారు బాబాయ్ పెరిగి ప్రకారం రుద్దారట. ఆయన గొల్లవారచ్చమ్మ కాళ్ళు వచ్చిందట. చూడండి అమ్మా ఈ మండపం చాలా బాగా ఎండ్రవారు ఇక్కడ మండపం ఎంత బాగా కట్టారో అలాగా మంగా బీబీని ఎప్పుడైతే అచ్చం చూసిందట ఇంత రొబ్బట్టి కదా బాగా కట్టారు ఈ మండపంలో నా పేరు నింపాలండి. చోడ కోతులు తీసుకొచ్చిందట. ఒక ఆడకోతి కోతి ఎందుకు సంతానం పెరగాలని. ఆయన 2 పిల్లలు ఉంటారు అలాగే సంతానం పెరగాలని ఎంకన బాబు కొమ్మ ఉండే కోటేళ్ళు అలా గుప్పుడు సెలవు తీసుకుని అలా గోయిందంటే విడిచిపెట్టిందట. ఆ కూతురు కూడా అలా అయిపోయిందంట. ఆ కొమ్మ ఉంటే కోటేళ్ళు ఆ కోతి కాకోతి ఎగపెరిగినది కూతురు పొలం పెరిగిపోతుందట. చూడండి అమ్మా మన పక్కమంత్రి ఎన్నికొండల స్వామి ఈ యొక్క ధనమంతా కూడా 12 జాతుల వారు పంచి తినేసివరట. ఎక్కడమోకి వచ్చిన ఆదాయం అంతా గబరామంటే మీ కల్లా చూసిడు కొండాలో తగ్గొట్టి కారు వేయించి గౌరామంటే మీ కల్లా చూసిడు ఆయన ఎప్పుడైతే పనులు తగ్గొట్టి కారులు వేయించేసారట. 7 కొండలంతా యావస్తు కూడా లైట్లు ఎలా ఉన్నాయో మన ఎండ్రవారింటి కాడ ఇటువంటి లైట్లన్నీ అలా వేసుకుంటూ వెళ్ళిపోరండి. ఇలా వచ్చి ఊడి కోతురు అమ్మ కోతి వచ్చి తినేస్తుందంట. ఇక్కడ ఆ పండు ఈ కోతి తినేస్తుంది అత్తల కోతి వెళ్ళిపోయి ఈ రామ కోతి వెళ్ళి ఆ పండు ముట్టేసుకునేదట. ఈ పండు తినేస్తుందని చాలా పండు చూసి బండ కోతి దమ్ పండు వేసేదట. ఈ కోతుల కోసం కరెంట్ షాక్ కొట్టేసి అత్తమారుకునేయండి.
చూడండమ్మా ఎందుకంటే బాబు అత్తల కూతురు ఉండదు కదా చూడండి ఆ కూతురు కోల అంత మారిపోదట చూడండమ్మా ఎప్పుడైతే అక్కడ ఉన్నాయి అమ్మ ఆయన కొండముసుకులు ఎలా ఉంటాయి బాబీ ఊళ్ళో ఉంటాయి అటువంటి మహానుభావుడి దేవదేవుడట శ్రీనివాసుడి అలా వ్యవస్థ కూడా నశించిపోయేటండి భగవంతుడట ఉల్లు గొప్ప కట్టుకుని ఒంటరిగా ఉండిపోవటండి ఊసాటాకండి మాట్లాడటానికి ఎవరు లేరు రామోత్తరంలో వచ్చిన వరము నిన్ను అభవులింటో పుట్టించి నిన్ను రాణియోగం వాడుకొని నీకు అచ్చట్ల ముచ్చట్లు వివరిస్తాను అన్నాడట అంటే పద్మావతి దేవికి ఇచ్చారు కదమ్మా నిన్ను అభవులింటో పుట్టించి తల్లి తండ్రి చెల్లిపోతే అడవికి వచ్చి మీ అన్నగారు ఇద్దరు కూడా పకీరి పాంచర రంగాలు ఉంటారు పైరోజు వచ్చి మీ రాజ్యాన్ని కొనగొడతారు తల్లి తండ్రి చెల్లిపోతారు ఒక చెట్టు కింద ఇల్లు అడుగుని ఉంచుకుని అలా చెట్టు కింద పోషిస్తారు నాయన ఈ అమ్మ ఎక్కడో ఉంటుంటది ఎక్కడో పెరుగుంటాదని ఏడుకొండల స్వామి ఇంటి గడ్డగేసుకుని వీడు కొండల స్వామి పడ్డాడు దేవదేవుడు ఏడుకొండల స్వామి అడవంట పడ్డాడు దేవదేవుడు అడవంట పడుతుంది అడవంట పట్టణ పడలేకపోతుందట కోసవరమ్మల చిన్నదా ఇంత పడి ఉన్నదే పెళ్ళికి సిల్లులో పెద్దదు ఏడారి సిల్లులుగా ఎండబడి ఉన్నదిరా పెళ్ళికి సిల్లులో పెరగోడున్నదిరా తొరకలకి పెరిగమ్మ సుశంత రాజులను ధిక్కరించుందో తొరకలకి వెలుగము సూర్య చంద్ర రాజులకు ధిక్కరించారు సూర్యుడిని కూడా అవును అందంగా ఉందండి అవును అమ్మ నా బావుల అమ్మాయి కదండి అవునండి అంటే సూర్యుడిని సింధుని కూడా ధిక్కరించుదట అటువంటి అమ్మాయి దగ్గరికి వచ్చి భగవంతుడు అంటున్నాడు సిద్ధిగా ఉన్న అమ్మాయి దగ్గర వచ్చి అంటున్నాడు ఈ పల్లి సుకుమారి తండ్రి తాబుట్టు పల్లె సుకుమారి అసలు అద్దాల వాడకుండా ఒంటరిగా ఉన్న కారణం వేసినా వంకర టక్క 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 అడిగేస్తాడట ఈ గోస్వారి అమ్మాయి చూసిందట కూర్చోలేదు మాట్లాడలేదు తెలియదు సమాధానం చెప్పలేదు నా బొగ్గులు నన్ను అడుగుతున్నాడేటండి ఈ రాజు మంచి మాటలు చెప్పి సాగనంపేయలే అది ఊరు కదండి కదయ్యా చంద్రగిరి మాధవ ఈ పల్లె కాదండో శానద భూమి చంద్రగిరి నివేశనము చంద్రగిరి మాది మాతల తండ్రి రాజులు చెల్లిపోయ రాజా ఇద్దరే నాలో తండ్రి రాజులు చెల్లిపోయారమో ఇద్దరే అన్నారు ఇళ్ళ మీద ఉన్నారు అవును మా అన్నయ్య మనుషులు కాదు బల్లు తీసి బల్లు నాటేస్తారు బల్లు తీసి